మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున సంఘస్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. లెంటికాల ధ్యాన కోడికలలో 12వ రోజున మనం ఉంటూ ఉన్నాం. ఒక్కొక్క రోజు కొరకు ఒక్కొక్క అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రాథమికమైనటువంటి అంశము నా పేరు క్రైస్తవుడు. దానికి తగ్గట్లుగా మరి ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. క్రైస్తవుడికి ఉండేటువంటి లక్షణాలు కానీ బిరుదులు కానీ ఒక్కొక్కటి మనము అవలోకనం చేసుకుంటూ ఉన్నాం. ఈ పూట మరి మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటనంటే అనుచరుడుగా క్రైస్తవుడు. క్రైస్తవుడికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటనంటే క్రీస్తును అనుసరించేటువంటి వాడు, ఫాలోయర్ ఆఫ్ జీసస్. క్రీస్తును అనుసరించేటువంటి వాడుగా ఉండాలి. అనుసరించడం అంటే ఏదో మామూలుగా యేసుప్రభుని నమ్ముకున్నాడు, యేసుప్రభుని ప్రార్థిస్తున్నాడు, ఈ రకంగా క్రైస్తవుడని పిలిపించుకుంటున్నాడు అని తేలికగా ఒకవేళ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మరి ఎన్నో విషయాలు ఈ పూట ఈ మాట వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించడానికి ముందుగా, శిలువ బలియాగం చేయడానికి ముందుగా తన కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు వాళ్ళని ఆహ్వానించాడు. వాళ్ళని ఆహ్వానించినప్పుడు మీరు రండి, మీకు అది ఇది నేర్పుతాను, దానికి తగ్గట్లుగా మీకు బహుమతులు ఇస్తాను, జీతం ఇస్తాను, లేకపోతే కానుకలు ఇస్తాను, ఈ రకమైనటువంటి మాటలు చెప్పలేదు. దానికి పైగా ఇంకేం చేశాడంటే మీరు చేసే పని మానుకోండి, నేను చెప్పే పని చేయండి, నన్ను అనుసరించండి. గలిలయ సముద్ర తీరాన అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. కాస్త దూరంలో నజరేతు ఉన్నది, కపెర్నహూము ఉన్నది. ఈ రకంగా కొన్ని పేర్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క శిష్యుల్లో మొట్టమొదటిగా ఎవరు జమకూడారు అని మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు ఈ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ చేపలు పట్టేటువంటి వారిని ఎన్నుకున్నాడు. గలిలయ సముద్రం అనేటువంటిది ఒక పెద్ద చెరువు. ఈ చివరి నుండి ఆ చివరికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, అంత పెద్ద చెరువు. ఆ చివరి నుంచి చివరికి 15 కిలోమీటర్లు ఉంటుంది. అంత వెడల్పు ఉన్నటువంటి ఆ చెరువు సముద్రంలాగా ఉంటుంది, అవతల ఒడ్డు కనబడదు. కనుక దీనిని తిబెరియా సముద్రం అని, గలిలయ సముద్రం అని పిలుస్తారు. సముద్రం చుట్టూ కూడా మరి జీవనోపాధి కోసం అనేక మంది మత్స్యకారులు ఉంటారు, జాలరులు ఉంటారు. వాళ్ళు ఆ రకంగా చేపలు పెట్టి జీవనం చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి జీవనాన్ని వదిలిపెట్టేసి మీ వలలు వదిలిపెట్టేయండి, మీ పనిముట్టు వదిలిపెట్టేయండి, మీకు ఇక ఈ పనిముట్టుతో సంబంధం లేదు, అవసరం లేదు. అదేవిధంగా మీ వాహనం, మీ దోణిలు వదిలిపెట్టేయండి. అంత మాత్రమే కాదు, జబదేయి కుమారులు 2 ఉన్నారు, యాకోబు, ఇంకొకరు ఎవరు? జబదేయి కుమారులు యాకోబే తెలుసు నాకు, ఇంకొకరు ఎవరు తెలుసా మీకు? ఏమా? యోహాను. నోరు తెరవరు, భయభక్తులు, గురువుగారంటే భయం. యాకోబు, యోహాను అనేటువంటి 2 జబదేయి కుమారులు తండ్రితో పాటు వలలు వేస్తూ ఉన్నారు. తండ్రి సీనియర్, చక్కగా అన్నీ దగ్గరుండి ఈ కుర్రాళ్ళకి నేర్పుతూ ఉన్నాడు, ఎంత బాగుంది. యేసు ప్రభు వారినేమో ఈ అబ్బాయిలు వచ్చేయండి, నాకు కూడా వచ్చేయండి అని అంటే వీళ్ళు తండ్రిని వదిలిపెట్టేశారు, పనిముట్టును వదిలిపెట్టారు, పని వాహనాన్ని వదిలిపెట్టారు,
కుటుంబంలో యజమాని అయినటువంటి తండ్రిని కూడా వదిలిపెట్టేశారు. నన్ను అనుసరించండి, ఇవన్నీ వదులుకోండి. ఎంత తేలిగ్గా మనం యేసుప్రభుని అనుసరిస్తున్నామో, యేసుప్రభుని ప్రేమిస్తున్నాము, యేసుప్రభుని ఆరాధిస్తున్నాము, ఈ రకంగా చెప్పుకుంటాం కదా. మరి ఈ సంగతి ఏమిటి? నీ పనిముట్టు వదిలేయి, నీ వాహనాన్ని వదిలేయి, నీ కుటుంబ యజమానిని వదిలేయి, కుటుంబంతో సంబంధాలు తెంచుకో. నువ్వు నాతో వస్తే నీకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. సాధారణంగా క్రీస్తు ప్రభు వారిని మనం ఏమంటాం? శాంతి దాత. శాంతి దూతం మాత్రమే కాదు, శాంతి దాత, సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడినిగా మనం ఎంచుతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు వారు తనకు తానుగా సందర్భాన్ని బట్టి ఆయన చెప్పేది ఏంటంటే, ఈ లోకానికి నేను సమాధానాన్ని తీసుకొని వచ్చారనుకుంటున్నారా? కాదు, ఖడ్గాన్ని తీసుకొని వచ్చాను. ప్రస్తుత దినాల్లో కానీ, అంతకు ముందు తరాల్లో కానీ, ఎప్పుడైనా కానీ దుర్మార్గులు ఉంటారు, అమాయకులు ఉంటారు. రాజకీయ లబ్ధి కోసం సింహాసనాన్ని అధిష్ఠించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి అది చేతగాక ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాల ప్రజల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? అన్నీ వదులుకోవాలి, అన్నిటినీ త్యాగం చేయాలి. నన్ను వెంబడించితే మీకు సమస్యలు వస్తాయి, మీకు సమాధానం ఉండదు. మీ ఇంట్లో మీ తండ్రితో నువ్వు గొడవపడాలి. అవును, అబ్రహాము తన తండ్రితో గొడవపడ్డాడు. అందుకే మరి ప్రస్తుత దినాల్లో 3 మతాలకు పితామహుడుగా ఉన్నాడు. ఏమిటా 3 మతాలు? యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాము మతము. ఎవరు మీ పితామహుడు అని అంటే అబ్రహాం పేరు చెప్పుకుంటాం. కాబట్టి అబ్రహాము యెహోవాను అనుసరించాడు, వదులుకున్నాడు. ఏం వదులుకున్నాడు? తండ్రిని వదులుకున్నాడు. తండ్రితో విరోధపడ్డాడు. నిజదేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో తండ్రిని వదిలిపెట్టేసి వచ్చేసాడు. తన పనిముట్లు వదిలిపెట్టేశాడు. అప్పటిదాకా విగ్రహాలు తయారు చేయడం, సుత్తి శాన ఇవి ఉంటాయి కదా, ఆయన వదిలేశాడు. తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. ఏంటి మన చేతులతో తయారు చేస్తున్నాము, మన చేతి బొమ్మలు ఇవి, రాయిని చెక్కుతున్నాము, కర్రను చెక్కుతూ ఉన్నాం, మట్టితో తయారు చేస్తున్నాం, మన చేతి పనులు కదా, ఇది పట్టుకొని మన సృష్టికర్త, మన విమోచకుడు, మన పోషకుడు అని ఎలా చెప్తున్నావు? నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు. ఈ రోజుల్లో దేశమంతా కూడా చాలామంది ఈ రకమైనటువంటి వాళ్ళు తయారవుతూ ఉన్నారు. ప్రజలను మోసగించి జేబులు నింపుకునేటువంటి మత నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి దేనిని అనుసరిస్తూ ఉన్నాం? మాయా ప్రపంచాన్ని అనుసరిస్తున్నావా? నిజదేవుణ్ణి అనుసరిస్తున్నావా? నిజదేవుణ్ణి అనుసరిస్తే నీకు కష్టాలు తప్పవు, ఏం పర్వాలేదు. మీ తండ్రి ఇంటిని వదిలిపెట్టేశావు, ఏం పర్వాలేదు, నీకు వాగ్దాన దేశం ఇస్తున్నాను, పాలస్తీను నీదే, స్వతంత్రించుకో, దాన్ని ఆక్రమించుకో, అది నీకే దేవుడు చెప్పాడు. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మనకి ఇంకొక మాట వచ్చింది కదా, పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వాగ్దాన దేశాన్ని ఇక్కడ కాదు, మనకు అసలైనటువంటి వాగ్దాన దేశం పరలోక రాజ్యము, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అంటే మనము కొన్ని వదులుకోవాలి. ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలంటే గొడవ పెట్టుకొని పోవడం కాదు, మనము నిజదేవుణ్ణి అనుసరిస్తున్నందుకు మన వాళ్ళని పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి, వదులుకోవలసినటువంటి పరిస్థితి. అత్తకు కోడలికి పడదు నా పేరు చెబితే. నిన్న మొన్నటిదాకా హైందవుడుగాను ముస్లిం సోదరుడుగాను ఉండవచ్చు. వాళ్ళ స్వబుద్ధితో వాళ్ళ మనసుకు తోచినట్లుగా
యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని వాళ్ళకై వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరిస్తే ఏమవుతుంది? వాళ్ళ కుటుంబాలలో గొడవలు వచ్చేస్తాయి, వాళ్ళ సొంత వాళ్ళతో గొడవలు వచ్చేస్తాయి, వీళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు, పెళ్ళైనా రేపొద్దున సంబంధాలు ఎవరు బంధువుల నుంచి కానీ స్నేహితులు కానీ ఎవరంటే ఆ మతస్థులే మనకు బంధువులు స్నేహితులుగా ఉంటారు. అవన్నీ కూడా బంధాలన్నీ కూడా పోగొట్టుకోవాలి, వదులుకోవాలి. ఆ విధంగా మరి జబదేయి కుమారులు పేతురు శిష్యులనేటువంటి వారు అపోస్తలులుగా పిలువబడినటువంటి మొదటి 12 మంది ఈ రకమైనటువంటి త్యాగపూరితమైనటువంటి అనుసరణ జరిపించారు. నాయకుడు ఉన్నాడు ముందు, నన్ను అనుసరించండి, ఫాలో మీ. అనుసరించాలంటే మనకున్న వాటిని త్యాగం చేయాలి, వదులుకోవాలి. మనకున్నవి మనం దగ్గరే పెట్టుకొని అంటే కుదరదు. అనుసరిస్తున్నాను అంటారు, యేసుక్రీస్తును అనుసరించరు. పౌలు, అపోల్లో, బర్నబా, కేఫా వీళ్ళు మా నాయకులనని బయలుదేరుతారు. పౌలే ఆ రోజుల్లో ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. ఏంటి, ఎవరిని మీరు అనుసరించాలి? మేము పౌలు పార్టీ ఫ్యాక్షనిజం, మేము కేఫా పార్టీ అంటే పేతురు పార్టీ. కేఫా కంటే మించినవాడు లేడు, పౌలు మించినవాడని మీరు అంటున్నారు. కాదు, మా కేఫాని మించినవాడు లేడు. మళ్ళీ ఇంకోటి బయలుదేరుతాడు. పౌలు పరిచయం చేసిన వాడు సీనియర్ బర్నబా ఉన్నాడు, బర్నబాని మించిన వాడు ఎవడు లేడని అదొక ఫ్యాక్షనిజం. అసలు ఎవరిని అనుసరించాలి? యేసుక్రీస్తును అనుసరించాలి. పౌలు బుద్ధి చెబుతూ ఉంటాడు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి, ఇలాంటి పనులు చేయకండి, యేసును మీరు అనుసరించాలి, మనం అనుసరించాలి. అభిమానం అయితే ఉండవచ్చు, పలానా పౌలు గారి శిష్యులకు నాకుంది, ఆయనను అనుసరిస్తూ ఇలాగ క్రైస్తవ్యంలో బలపడ్డాను, ఆ రకంగా చెప్పుకుంటే పర్వాలేదు. యేసును పక్కన పెట్టి, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అదే సమస్య కదా. టీవీలో ఎక్కువగా గంభీరంగా ఎవడు కనబడతాడో వాడికి ఫాలోయర్స్ ఉంటారు. ఫాలోయర్స్ ఎవరికి ఉండాలి? యేసు ప్రభువుకు ఉండాలి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇలాంటి వాటిలో జాయిన్, లేకపోతే ఆస్క్ ఫర్ ఫ్రెండ్షిప్, లేకపోతే ఫాలో, ఇలా ఉంటాయి, ఆప్షన్లు ఉంటాయి. అనుసరించు, స్నేహితుడిగా స్వీకరించమని కోరు, ఈ రకంగా ఉంటాయి. అనుసరించు అంటే గొప్ప చూపమని, అసలు ఆడు నీతో మాట్లాడు, నువ్వు ఆడితో మాట్లాడానికి ఏముండవు, అభిమానంతో ఊరినే అనుసరించుకుంటూ పోతావు అనమాట. సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా యాక్టర్లు, పొలిటికల్ లీడర్లు, వాళ్ళకి లక్షల మంది అనుచరులు ఉంటారు. వాళ్ళతో సంబంధ బాంధాలు ఏముండవు. ఇదిగో నాకు ఎంతమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు, ఏం చేసుకోవడానికి తెర మీద హీరోలుగా ఉంటారు, నిజ జీవితంలో దరిద్రులు, పనికిమాలిన వెధవులుగా ఉంటారు అనేక మంది. అందరిని అనకూడదు సుమా, అనేక మంది ఈ రకంగా ఉంటారు. కొంతమంది తెర మీద విలన్లా కనబడతారు. కరోనా టైంలో హిందీ విలన్ తెలుసు కదా మీకు, ఎంత గొప్ప పరిచయం చేశాడు. ఈ రకంగా ఎవరిని అనుసరించాలి మనం అనేటువంటి విషయంలో జాగ్రత్త పడాలి, మాయాలోకంలో ఉండకూడదు. నయోమి, 2 కోడళ్ళు ఉన్నారు. అమ్మ ఏంటి మన పరిస్థితి అని అత్తగారిని ఇద్దరు అడిగితే, నేను మొండమోసాను, మీరు మొండమోసారు, మన ముగ్గురికి భర్తలు లేరు, మీకైతే తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నాకు వయసు ముదిరిపోయింది, నేను నా తల్లిదండ్రులకి వెళ్ళటం కాదు కానీ మా ఊరికి వెళ్ళిపోతాను, మీరు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోండి, మీ దారి మీరు చూసుకోండి, కుదిరితే వాళ్ళు మీకు మళ్ళీ పెళ్లి చేస్తారు, మీకు ఎందుకు వచ్చిన శ్రమ, ఈ వృద్ధురాలతో ఉండి ఏం సాధించగలరు, నన్ను వదిలేయండి, నన్ను
అనుసరించకండి. ఎంత పెద్ద మనసు! వాళ్ళ మేలు కోరి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. మన టీవీ సీరియల్స్లో అత్తలు ఉంటారు, చక్కగా టీవీ సీరియల్స్లో కోడల్ని ఎలాగా బుట్టలో వేయాలి, అవమానించాలి, నాదే పై చేయిగా ఉండాలి, ఇలా రకరకాల కథలు ఉంటాయి, చాలా చిరాకు కథలు. బయట కూడా అలాగే ఉంటాయి చాలా చోట్ల. కానీ ఇక్కడ ఆ రకంగా కాదు, కోడళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకుంది. నన్ను అనుసరించకండి, మీకు స్వాతంత్రం ఇస్తున్నాను, మీరు వెళ్ళిపోండి. భర్త ఇంట్లో ఉండాలి అని అనుకున్నారు. ఏరి మీ భర్తలు? నా భర్త లేడు, చనిపోయాడు. మీ భర్త, నా కొడుకులు కూడా చనిపోయారు, వెళ్ళిపోండి అంటే రూతు మాత్రం వెళ్ళలే. నేను వెళ్ళను, నేను నిన్ను అనుసరిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేనే వచ్చేస్తాను. నువ్వు ఏ దేవుడిని ప్రార్థన చేస్తే ఆ దేవుడే నా దేవుడు. అటువంటి సమర్పణ బుద్ధి ఉండాలి. యేసు నాయక హృదయ ఏలిక, యేసు నాయక హృదయ ఏలిక, సామివి నీవే, ఆసామివి నీవే, పరిపాలన నీదేనయ్యా, ప్రజాపతివి నీవేనయ్యా. ప్రజాపతివి నువ్వు, ఓ యేసు, నువ్వు ప్రజాపతివి, మా హృదయాన్ని ఏలేటువంటి వాడివి, నువ్వు మా నాయకుడివి, మేము నిన్ను అనుసరిస్తామన్నట్లుగా ఆ పాట రాశాను, పాడాం చాలాసార్లు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 3వ పాట ఉన్నది, నాయకుడు అనేటువంటి పదప్రయోగంతో. యేసు నాయకు ఎల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా. అది మనం పాడం కాబట్టి అది రాగం గుర్తు రావట్లేదు. 3వ పాట. ఆ రోజులో ఉన్నటువంటి భక్తులు గొల్లపల్లి నతానియేలు, తనువు నాదితో వేళలను నీ దాసుల నేలుమయ్యా, మోసములన్నిటి మునగాద్రోతునని బాసాలు చేసిన ప్రభుడవు నీవేగా, యేసు నాయకుడా ఎల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా. మంచిది. కాబట్టి మనము దాసులము. మన హృదయాలను ఏలేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కళ్ళ ముందు కనిపించేటువంటి సింహాసనాన్ని అధిరోహించేటువంటి వాడు కాదు, మన హృదయాన్ని అధిరోహించేటువంటి వాడు, మన హృదయంలో కొలువై ఉండేటువంటి వాడు. కనుక ఆ యేసుక్రీస్తును మనం అనుసరించాలి. అనుసరించడానికి ఎలాంటి మనస్సు ఉన్నది? తన ఇంటి వారిని అందరినీ కూడా వదిలేసుకుంది రూతు. అక్కడ అబ్రహాము కూడా తన ఇంటి వారిని అందరినీ వదిలేసుకున్నాడు, నిజదేవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పటికి ఆ దేవుడి పేరు అబ్రహాముకు కూడా ఎలా పిలవాలో తెలియదు. దేవుడు అన్నాడు, నాకు పేరు పెట్టుకో. దేవుడు అన్నాడు, నాకు రూపం పెట్టుకో, రూపం ఇవ్వకు. నిర్గుణ బ్రహ్మ రూపాన్ని ఇచ్చేసి ఇదిగో సగుణ బ్రహ్మ అని అంటే కుదరదు, ఇదే దేవుడు అంటే కుదరదు. ఆ రకంగా అక్కడ అబ్రహాము తన ఇంటిని పరివారాన్ని వదులుకోవలసి వచ్చింది. మరి భార్యగా మరి శారా ఏం చేసింది? భర్త వెంట వచ్చింది. రూతు ఏం చేసింది? అత్త వెంట వచ్చింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం చదవండి.
31:29. ధర్మాన్ని అనుసరించినారు గాని వారందరినీ నీవు ఆమె పెనిమిటి ఆమెను పొగుడెను. చాలమ్మా. క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజం అంతా కూడా రానున్న రోజుల్లో కాబోయేటువంటి వధువు సంఘం కదా. వధువు, పెండ్లి కుమార్తె, భార్య. సరే, అది మనసులో ఉంచుకొని ఇది చదువుదాం. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించుచున్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు. కాబట్టి క్రైస్తవ ప్రపంచము, క్రీస్తు సంఘము పతివ్రత ధర్మాన్ని కలిగినటువంటిదిగా ఉండాలి. అంటే ఇంకొకరిని ఎవడని ఆశించకూడదు. ఇంకొకరిని ఎవడని ఆశిస్తే అది వ్యభిచారము. ఇంకొక మతం జోలికి వెళ్ళకూడదు. ఇంకొక నమ్మకాన్ని కానీ ఆచారాలు కానీ మనం పెట్టుకోకూడదు. అది ఆత్మీయమైనటువంటి వ్యభిచారము. కనుక పతివ్రత ధర్మమును మనము అనుసరించాలి. నాయకుడు ముందు ఉన్నాడు, నాయకుడిని మనము అనుసరించి వెళ్ళాలి. పతివ్రతలాగా అనుసరించాలి, శిష్యుడిలాగా అనుసరించాలి. ఒక విశ్వాసి, పట్టుదలైనటువంటి విశ్వాసిగా, సత్యాన్వేషిగా అనుసరించాలి. ఈ లోకంలో లోక మర్యాదను నిలబెట్టేలాగున అత్తగారికి విలువిచ్చేలాగా, అత్తగారి క్షేమాన్ని కోరేటువంటిదిగా మరి మంచిని అనుసరించాలి, మానవత్వాన్ని అనుసరించాలి. కాబట్టి యేసు క్రీస్తు అనుచరుడు, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలంటే ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఈ లక్షణాలన్నీ మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. కాలేబు విషయం ఒకసారి చదువుకున్న 2 రెఫరెన్స్లు చెప్తాను. కాలేబు ఎవరు? మోషేతో ఉన్నటువంటి మోషే శిష్యుడు వంటి వాడు. మోషేకి కాలేబుకి 40 సంవత్సరాలు డిఫరెన్స్. మోషే ఇశ్రాయేలులను తీసుకొని బయలుదేరేటప్పటికి 80 సంవత్సరాలు, కాలేబుకి 40 సంవత్సరాలు, యెహోషువకి 40 సంవత్సరాలు. సరే, అప్పుడు బయలుదేరేటప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటప్పటికి అది కాస్త 80 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది అని సంతోషంగా చెప్పుకున్నారు వాళ్ళిద్దరూ, యెహోషువ, కాలేబు గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు 2 రిఫరెన్స్లు చూద్దాం. చూడండి ఒకసారి. మోషే యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చూడండి. 14వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నిండు మనసుతో అనుసరించి ఉన్నాను. మనం చెప్పుకోగలమా? యేసుక్రీస్తును నిండు మనసుతో నేను అనుసరించి ఉన్నాను అని చెప్పుకోగలమా? ఎందుకంటే ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని ఆ మాట అనాలి. కాలేబు ధైర్యంగా అన్నాడు, యెహోవాను నిండు మనసుతో నేను అనుసరించాను. అంటే 40 సంవత్సరాల ప్రయాణము యెహోవాను అనుసరించే ప్రయాణం చేశాడు. మన విశ్వాస యాత్ర ఆ విధంగా ఉండాలి. కాలేబుకున్నటువంటి విశ్వాస యాత్రలాగే మన విశ్వాస యాత్ర కూడా ఉండాలి. యెహోవాను అనుసరించి వెళ్ళేటువంటి, నిండు మనసుతో అనుసరించేటువంటి ఆ గుణం మనలో ఉండాలి. ఇంకొకటి చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. అనుసరించే హేతువు మైక్ సరిగ్గా ఉండాలి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో సరే ఏమైనా ఉంది ఇక్కడ? పూర్ణ మనసుతో, తన మంచి మనసుతో
నన్ను ఇన్నాళ్ళుగా ఈ 40 ఏళ్ళుగా అనుసరించాడు. కొంతమంది అనుసరించలేదు, రాలిపోయారు. వాళ్ళ పిల్లలే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారన్నట్లుగా మనం చదువుతాం. చాలామంది రాలిపోయారు. ఎందుకు? విసిగిస్తూ ఉన్నారు. మోషేని విసిగిస్తూ ఉన్నారు, యెహోవాని విసిగిస్తూ ఉన్నారు. మాకు సమాధులు లేకుండా పోయినాయి, సిమెట్రీపేట అశోక థియేటర్ దగ్గర సమాధులు ఉన్నాయి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు, అక్కడెక్కడ మాకు సమాధి మార్టిన్ పాస్ట్ గారు రాసిస్తాడు కదా, వెంటనే సమాధులు చేసేవచ్చు. ఐగుప్తులో నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాం అరణ్యంలోకి, ఇప్పుడు చస్తే మా సమాధులు ఇక్కడ ఉంటాయి, ఎవడు చూసి వస్తాడు తర్వాత? మా మనవాళ్ళు మనవరాళ్ళు. ఎందుకని నువ్వు తీసుకొచ్చింది? అక్కడే చస్తే బాగుండేది కదా, చావేదో, మాకు సమాధులు ఉంటాయి, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా మా పేర్లు చెప్పుకుంటారు, ఇక్కడ దిక్కుమాలని సాగు చావాలి. ఇలాగ విసిగిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళందరినీ యెహోవా దేవుడు రాలగొట్టేశాడు. మార్గ మధ్యలోనే అలాంటి వాళ్ళందరూ అవుట్, చచ్చిపోయారు. వాళ్ళకి ఆ సమాధులు మార్గ మధ్యలోనే ఉన్నాయి. కాబట్టి పూర్ణ మనసుతో, నిండు మనసుతో కాలేబులాగా మొదటి నుండి చివరి దాకా అనుసరిస్తే అప్పుడు నాకు ఎంత బలం, ఇప్పుడు కూడా నాకు అంత బలం అని చెప్పుకోగలము, సంతోషించగలము. మనం ఏ రకంగా అనుసరిస్తున్నాం? పూర్ణ మనసుతో అనుసరించగలుగుతున్నామా లేదా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాగా అనుసరిస్తే కాలేబుకు ఏమైంది? నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో అంటే వాగ్దాన దేశము పాలస్తీను, అది నీదవుతుంది. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతాన్ని, నువ్వు ఏ మండలాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావో ఆ మండలం నీదైపోద్ది, ఆ ఊళ్ళన్నీ కూడా నీవైపోతాయి, నీ వంశానికి అవి ఉండిపోతాయి స్వాస్థ్యముగా. మనకి ఏం కావాలి? మనకు వాగ్దాన దేశం ఉన్నది, క్రైస్తవులకు క్రొత్త నిబంధన, నూతన యెరూషలేము. దానిని స్వతంత్రించుకోవాలి అంటే యేసుక్రీస్తును అనుసరించాలి. యేసుక్రీస్తును అనుసరించాలంటే ఏమిటి? అంత ఈజీ కాదు కదా. మనం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వరకు చదువుకున్నాం. అదే మత్తయి సువార్తలో నేను ఇందాక చెప్పినట్లుగా 10వ అధ్యాయము 34 నుండి 39లో యేసుక్రీస్తును అనుసరించడం వలన మీకు శాంతి సమాధానం ఉంటుందనుకుంటున్నారేమో. మీరు ఈ క్రైస్తవ కూటాలకు రండి, మీకు స్వస్థత వచ్చేస్తుంది అని చెప్పేసి చేపలు పట్టేవాళ్ళు ఎరవేస్తారు చూసారా, అలాంటి జాలర్లు చాలామంది అయిపోయారు. యేసుక్రీస్తు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లను చేస్తారంటే ఇలాంటి గేలాలు వేసి పట్టేటువంటి జాలర్లు కాదు. అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కానేరడు. ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు అవమాన పాలవ్వాలి, వాడే నా శిష్యుడు. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను గెంటేయాలి, అప్పుడే నువ్వు నా నిజమైనటువంటి శిష్యుడివి. ఇలాంటి విపరీతమైనటువంటిది ఉంటే ఎందుకండి? అక్కర్లేదు. కొంతమంది స్వస్థత కోసం వచ్చేసి స్వస్థత జరగకపోతే క్రైస్తవ మతం అంతా మోళీ అండి, మాయ అండి, స్వస్థతలు అని చెప్పేసి పిలుస్తారు. వచ్చి ప్రార్థనలో కూర్చుంటాం, నమ్ముతాం, స్వస్థత లేదు, ఏం లేదు, ఎందుకు వచ్చినాం అని మరి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చెప్పేవాళ్ళు చక్కగా హైలైట్ చేస్తూ ఉన్నారు. మనమే మన దేవుని పరువు తీస్తున్నాం. మిమ్ములను బట్టి కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది. అటువంటి నాయకులు ఉన్నారు మనకి, అటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళే చక్కగా జేబులు నింపుకుంటున్నారు, పలుకుబడి కలిగి ఉంటున్నారు. ఇలాగ ఉన్నది పరిస్థితి. ఎవరిని అనుసరిస్తాం? యేసును అనుసరించాలి. మహామహా పౌలు కాదు, బర్నబా కాదు, కేఫా కాదు, అపోల్లో కాదు, యేసును అనుసరించాలి. ఈ రోజులో ఉన్నటువంటి మరి కొంతమంది పేర్లు, క్రైస్తవ నాయకుల పేర్లు చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళని అనుసరించకండి అని అంటే ఎలా ఉంటుంది? మనల్ని మనం శుద్ధీకరించుకుంటే చాలా అవతల వాడిని విమర్శించడం అనవసరం. కానీ మనం ఏమై ఉన్నామో, మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, క్రీస్తుని అనుసరించే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, మనల్ని మనం పరీక్షించుకోవాలి.
మనము మనల్ని మనం పరీక్షించుకొని ఓర్పు సహనము ఇవన్నీ కలిగి ఉంటుంటే ప్రస్తుత దినాలలో ఈ మత కల్లోలాలు ఎక్కువైపోయినాయి మన దేశంలో. మిగిలిన దేశాల్లో కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. దేవుడి పేరు చెప్పి హత్యలు, మారణకాండ ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపమన్నాడు కదా అని చెప్పేసి 99% ఆ రకంగానే జీవిస్తారు క్రైస్తవులు. మకబీల రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు ఒక 150 సంవత్సరాలకు ముందు క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించారు. ఎవరు అంటే మకబీలు. ఏమిటి అని అంటే యూదుల యొక్క విరోధులు వీళ్ళని నానా రకాలుగా అవమానిస్తూ హింసిస్తూ ఉండేవారు. యూదులకు మరి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఎంచాలి, ఇంట్లోనే కూర్చోవాలి, నమాజ్ చేసుకోవాలి, ఈ రకంగా ఉండేది. సరిగ్గా ఆ నమాజ్ టైంలో, ఆ ప్రార్థించే టైంలో అవతల వాడికి లోకువ వచ్చి మీద పడేవాడు, యూదుడు కానిటువంటి వాడు. ఎంతకాలం ఓర్చుకోవాలి? మత్తీయ కుటుంబీకులు కొడుకులు 4 అనుకుంటా, మకబీలని పిలువబడతారు. వాళ్ళు ఖడ్గం తీసుకున్నారు. కత్తికి సమాధానం కత్తే. ఆ రకంగా ఆ రోజుల్లో వాళ్ళను శత్రువులను ఓడించి, ఇక్కడేమో యెరూషలేము దేవాలయంలో మనలను అంటే యూదులను అవమానపరుస్తూ, గేలి చేస్తూ, నీచపరుస్తూ, పవిత్రమైనటువంటి విధంగా అక్కడ బలులు అర్పించే చోట పందిని తీసుకుని వచ్చి అర్పించారు. దేవాలయంలో నీచమైనటువంటి జంతువుగా ఎంచబడే దాన్ని తీసుకొచ్చి అర్పించారు. మరి ఒంట్లో రక్తం ఎలా ఉంటుంది? విశ్వాసుల యొక్క ఒంటి. అందుకే మకబీలు బయలుదేరారు, అవతల వాళ్ళకి బుద్ధి చెప్పారు, విజయోత్సాహంతో వచ్చారు. వాళ్ళు వేయించేసినప్పుడే మరి ఊరంతా కూడా సంబరం చేసుకుంది. దీపావళి, దీపాల వరుస. ఇళ్ళ నిండా దీపాలు వెలిగించుకున్నారు, ఆలయం నిండా దీపాలు నింపారు. మనం క్రిస్మస్కి ఈ లైట్లు అవి పెడతాం. అది ఎప్పుడో క్రీస్తుపూర్వం 167లోనే జరిగింది. ఈ రకంగా. ఇకపోతే అది యూదుల సంగతి. క్రైస్తవులకు కూడా ఇలా అయింది. క్రూసైడ్స్ అని అంటూ ఉంటాం చరిత్రలో. క్రూసైడ్స్ అని అంటే అర్థం ఏంటంటే ఇన్వేడింగ్ విత్ క్రాస్. ఇన్వేడింగ్ విత్ అంటే సిలువను తీసుకొని దండయాత్ర చేయడము. సువార్త దండయాత్ర అంటారు సరే, చాలా తప్పుడు మాట అది. అది విదేశీయుల నుండి మనం అలవాటు చేసుకున్న మాట, దాన్ని వాడకూడదు. దండయాత్ర అంటే ఏంటి? అవతల వాడిని ఓడించడం కోసం హఠాత్తుగా మీద పడడం ఇలాంటిది. సువార్తతో అలాంటి పనికిమాల పని చేస్తామా? చేయకూడదు, తప్పది. సువార్తను ప్రకటించటం. సువార్త దండయాత్ర ఏంటి? తప్పది. అయితే దండయాత్ర ఒకటి జరిగింది, సిలువ దండయాత్ర. దాని పేరు క్రూసైడ్. క్రూస్ అంటే క్రాస్ అని, ఇన్వేడ్ అంటే దండయాత్ర చేయడం అని. ఇన్వేడింగ్ బై క్యారియింగ్, హోల్డింగ్ ద క్రాస్. అది 1000 సంవత్సరాలు, క్రీస్తు శకం 1000 సంవత్సరాల ప్రాంతంలో జరిగింది సంఘ చరిత్రలో. ఏమిటనంటే ముస్లిం సోదరులు ఆ రోజులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మకబీలు దినాల్లో ఏ రకంగా మరి అవమానకరంగా చేసి, లోకు చేసి, నానా యాతనలు పెడతా ఉంటే వాళ్ళు కూడా ఓర్చుకున్నారు. కత్తికి కత్తే సమాధానం అని చెప్పేసి కత్తితో వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళందరినీ తరిమి కొట్టారు. ఇది క్రైస్తవులు చేసిన పెద్ద పొరపాటు అని చెప్తూ ఉంటారు, కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మన దేశంలో కూడా ఎవరికైనా క్రైస్తవులకి ఇలాంటి ఇబ్బంది ఎదురైతే అలాంటిదే రావచ్చు, ఆశ్చర్యపడవలసిన పని లేదు. కత్తికి కత్తే సమాధానం. యేసుప్రభు వారు నన్ను అనుసరించండి, మీరు నా కోసము మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఎందుకంటే నేను సిలువను మోసే వ్యక్తిని కదా, మీ నాయకుడిని. నేను ఆల్రెడీ సిలువను మోసాను, మీరు కూడా సిలువ మోయండి.
నాయకుడిని అనుసరిస్తున్నామంటే నాయకుడిలాగా ప్రవర్తించాలి. దేవుని పోలి మనము జీవించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంతో ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మైక్ ఉంటేనే చదవండి. నాకు వినపడట్లేదు. వేరే మైక్ లేదా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇది సంగతి. క్రైస్తుడుకున్న బిరుదు ఏమిటి? అనుచరుడు, అనుసరించేటువంటి వాడు, నడిచే కూడా వెనకాల వెళ్ళేటువంటి వాడు, వెంబడించువాడు. వెన్నంటి వెళ్ళేటువంటి, వెంబడి అంటే వెనకాల వెళ్ళేటువంటి వాడు. దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుడిలాగా మన నడక ఉండాలి. దేవుడి లక్షణాలన్నీ మనలో ఉండాలి. ప్రియులైనటువంటి పిల్లల్లాగా. పిల్లలకి మంచి మనసు ఉంటుంది, అరమరికలు ఉండవు. ద్వేషాలు, రాగద్వేషాలు, ఈ అసూయలు, కుతంత్రాలు ఏమి ఉండవు కదా. పిల్లల పోలిన మనసు ఉంటేనే మనం పరలోక రాజ్యంలో చేరుతామని మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ 13 నుండి 16 వరకు పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు యేసుప్రభు వారు చెప్పారు. కనుక మనం అనుసరించాలి, యేసును అనుసరించాలి. ఎలా అనుసరించాలి? చిన్నపిల్లల మనసును పోలినటువంటి మనసుతో అనుసరించాలి. శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధ మనసుతో అనుసరించాలి. సిలువ వేయబడటానికి అనుసరించాలి. ఆ రకమైనటువంటి విధంగా మనం అనుసరిస్తే అవతల వాళ్ళకి లోకు అవుతామేమో, అది దేవుడు చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.